నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణ హైకోర్టు గతంలో ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. మళ్లీ మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేసి వీటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని, ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు కోర్టు టీజీపీఎస్సీకి 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పు గ్రూప్ 1లో జరిగిన అవకతవకలను బలపరిచింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి తీర్పు వెల్లడించింది. మరి ఇప్పటికైనా ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ తీర్పు ప్రభావం భవిష్యత్ నియామకాలపై కూడా పడనుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. దాదాపు 21,000 పైచిలుకు అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇందులో 12,000 మంది అంటే 60% ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాశారు. ఎంపికైన వారిలో 90% ఆంగ్లంలో రాసిన విద్యార్థులే ఉన్నారు. తెలుగు మీడియంలో 8,000 మంది విద్యార్థులు అంటే 40% మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం 10% లోపే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోంది. ఉర్దూ మీడియంలో 9 మంది ఎగ్జామ్ రాశారు. వారిలో ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఈ గ్రూప్ 1 ఫలితాలను గమనిస్తే తెలుగు మీడియం వాళ్ళు చాలా నష్టపోయారని అర్థమవుతోంది. దీంతో గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు పలు అనుమానాలు లేవనెత్తి హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ తన వాదనలో ప్రస్తుతం తెలుగు మీడియం విద్యార్థుల కర్మ, వారి పరిస్థితి అంతే అన్నట్లుగా అయితే మాట్లాడింది. గతంలో టీజీపీఎస్సీ అడ్వకేట్ను న్యాయమూర్తి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను దిద్దించే క్రమంలో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ వాళ్ళకి వేరే కీ ఇచ్చారా అని అడిగినప్పుడు ఇవ్వలేదన్నారు. తర్వాత వాదనలో కీ ఇచ్చామని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అసలు మూల్యాంకనం సరిగ్గా జరిగిందా జరగలేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో సగటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి వచ్చిన మార్కుల కన్నా ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ రావడమే దీనికి నిదర్శనం. మరోవైపు కొన్ని పరీక్షా సెంటర్ల నుంచే మెజార్టీ అభ్యర్థులు ఎంపిక కావడం పలు అనుమానాలకు దారితీసింది. గతంలో ఈ నియామకాల్లో ప్రిలియమ్స్ నుంచి మెయిన్స్కు ఎంపిక చేసుకున్నప్పుడు జీవో 55ను అనుసరించేవారు. ప్రస్తుతం నియామకం కోసం జీవో 29 తీసుకువచ్చారు. ఇక దీంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘన జరగడం వలన సామాజిక వర్గాల వారికి అన్యాయం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్లి మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఇది అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది. ఇక రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీస్ను ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తారు. ఆ సర్వీసు సాధించాలని నిరుద్యోగుల కల. దాదాపు 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వేశారు. అప్పుడు జరిగిన అవకతవకల నేపథ్యంలో ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. తర్వాత ప్రభుత్వం మారింది. మళ్లీ నూతన నోటిఫికేషన్తో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి హైకోర్టు గ్రూప్ 1 ఫలితాలు రద్దు చేసిన నేపథ్యంలో టీజీపీఎస్సీ పరీక్ష నిర్మాణంలో విశ్వసనీయత, అభ్యర్థులు పరీక్షల పట్ల నమ్మకాన్ని కోల్పోతోంది. ఇప్పుడు హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పింది. ఇందులో రీవాల్యుయేషన్ సాధ్యమయ్యే పరిస్థితి కనపడడం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలోని నియమం 3 ప్రకారం బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు. అభ్యర్థులు సైతం పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇప్పటికే అభ్యర్థులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. భవిష్యత్ ప్రక్రియ ఎలాంటి అవకతవకలు లేకుండా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగ నియామకాలపై నమ్మకం కలుగుతుంది. తెలంగాణ హైకోర్టు గతంలో ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తుంది. మళ్లీ మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేసి వీటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని, ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు కోర్టు టీజీపీఎస్సీకి 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పు గ్రూప్ 1లో జరిగిన అవకతవకలను బలపరిచింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి తీర్పు వెల్లడించింది. మరి ఇప్పటికైనా ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఈ తీర్పు ప్రభావం భవిష్యత్ నియామకాలపై కూడా పడనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, ఇప్పటికైతే గ్రూప్ మెయిన్స్ పరీక్షను రాసిన అభ్యర్థులు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ అంశానికి సంబంధించి? థ్యాంక్ యూ. గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున అంటే గతంలో రాశారు. అంటే గతంలో కూడా ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి అనేది అయితే ఆ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఏవైతే ఆ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారో పెద్ద ఎత్తున ఆందోళన ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేస్తారు. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ అనే దాని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే 8 నెలలు అయితే ఆ యొక్క జారీ చేసింది. గ్రూప్ 1 ఆ పరీక్షలో ఉన్న అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే స్వీకరిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించి ఇలాంటి అంటే అవకతవకలు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నామని చెప్పారు. కానీ ఈ యొక్క అవకతవకల్లో జరిగినట్టు అంటే కొంతమంది అంటే 10% రాసిన తెలుగు మీడియం విద్యార్థులు 20%, అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో రాసిన 60% రాసిన ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే 90% అయితే రాసినట్టయితే జరిగాయి. దీనిగా ప్రభుత్వ ఆదేశాలు అయితే జారీ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా ఈ యొక్క ఎన్నికలు ఈ యొక్క హైకోర్టు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖచ్చితంగా హైకోర్టు ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అయితే సమర్పించాలి. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎలాంటి ఖచ్చితంగా మళ్ళీ పెడతారా లేదా రివాల్యుయేషన్ చేస్తారా అని అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే కనుక ఈ మెయిన్ పరీక్షకు సంబంధించి అందులో ఒక 60% చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయడం జరిగింది, 40% తెలుగు మీడియం ఇలా రాయడం జరిగింది. ఈ వేరియేషన్ వల్లనే మేము బాగా రాసినా సరే మేము క్వాలిఫై అవ్వలేకపోయామంటూ కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే దీన్ని రీవాల్యుయేషన్కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారా, లేదంటే మరలా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో ఖచ్చితంగా వీటి మీదే రీవాల్యుయేషన్ చేయాలని అయితే కొన్ని విద్యార్థి సంఘాలు, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఎందుకంటే ఖచ్చితంగా మేము గ్రూప్ 1 లో మేమైతే క్వాలిఫై అయ్యాము, ఖచ్చితంగా మాకు ఉద్యోగం లభిస్తుందనే ఆశతో అయితే క్వాలిఫై అయిన విద్యార్థులు అయితే వారికి ఒక ధీమా ఉంది. ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగాయి అంటూ ఎంతమంది అయితే చాలా మంది అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అవసరం లేదు, ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇందులో చాలా మటుకైతే ఫెయిల్ అయిన విద్యార్థులు అంటే మెరిట్ లిస్ట్ లో రాని విద్యార్థులు అయితే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఒక వర్గము, అదే విధంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క పరీక్షల్లో క్వాలిఫై అయ్యాము అనే విధంగా కొంతమంది అంటే ఖచ్చితంగా కొంతమందికి 2-3 మార్కులతోటి పోయిన వాళ్ళు అయితే రివాల్యుయేషన్ చేయాలని అయితే కొంతమంది విద్యార్థులు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులు అంటే 50% రాస్తే దానికి సంబంధించి 60-70% రాసిన విధంగా అయితే ఈ యొక్క అభ్యర్థులను మాత్రం కొంత దాంట్లో అవకతవకలు జరిగినాయి అనేది మాత్రం కొంత విద్యార్థులకు అయోమయంగా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో గ్రూప్ 1 పరీక్షలు కూడా అదే విధంగా నిర్వహించాలి. ఖచ్చితంగా అవకతవకలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నిర్వహించే పరీక్షల్లో అంటే గతంలో చూసుకున్నట్లయితే పరీక్షల విభాగంలో అన్ని అవకతవకలు జరిగాయి, చాలా మంది చూసి రాశారు, లేదంటే మొదట్లోనే వీరికి పేపర్ లీకేజ్ అయిందన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున గతంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలు అయితే టీజీపీఎస్సీ చైర్మన్ కూడా గతంలో మార్చారు. ఖచ్చితంగా దీంట్లో అనేక అవకతవకలు అయితే జరిగాయి. ఖచ్చితంగా వీరికి సంబంధించిన బంధువర్గానికి సంబంధించి ఎవరైతే ఆ పేపర్ దానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు అయితే ఎవరైతే తయారు చేస్తారో వారి యొక్క దగ్గర బంధువులకు ఇచ్చారనే ఆరోపణలు అయితే గతంలో వినిపించాయి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క 10% ఉన్న ఉర్దూ మీడియం సంబంధించిన వారు ఖచ్చితంగా వారు మెరిట్ లిస్ట్ లో వచ్చారు, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించిన వారు కూడా. అంటే ఖచ్చితంగా దీంట్లో నష్టపోయింది మాత్రం తెలుగు విద్యార్థులు, తెలుగు చదివిన విద్యార్థులు, లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన విద్యార్థులకే నష్టం వాటిల్లిందని అయితే విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క రివాల్యుయేషన్ చేయాలి, అదే విధంగా లేదా 8 నెలల్లో ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహించాలనేది హైకోర్టు ఆదేశాలతోటి ప్రభుత్వం అయితే కొంత ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఖచ్చితంగా
రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సమస్యలతోటి లేకుంటే ప్రతిపక్షాలతోటి అదే విధంగా విద్యార్థి సంఘాలతో అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థి సంఘాలు అయితే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడని అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి కనుక ఉంటే అదే విధంగా విద్యార్థులను ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుంది అనేది మాత్రం కొంత దీనికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి కూడా దీంట్లో ఒక స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క టీజీపీఎస్సీ దీంట్లో అనేక అవకతవకలు అయితే జరిగాయంటూ అనేక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క రీవాల్యుయేషన్ చేస్తారా లేక తిరిగి మళ్ళీ ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహిస్తారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అంటే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే రీవాల్యుయేషన్ వేరు, రీమైన్స్ వేరు. రీమైన్స్ ఆల్రెడీ అందరూ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి అందులో రాసిన విద్యార్థుల్లో చాలామంది బాగా రాసిన వాళ్ళు అయి ఉండొచ్చు. మరలా రీమైన్స్ అంటే మరి దానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా, రీవాల్యుయేషన్కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒపీనియన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ప్రభుత్వం అయితే లేకుంటే దీనికి లీగల్ గా ఏదైనా సమస్యలు మళ్ళీ ఎదురైతాయా లేకుంటే ఒకవేళ కొంతమంది విద్యార్థులు దీంట్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి లేకుంటే రీమెన్స్ కు వెళ్తే ఎలాంటి అవకతవకలు జరుగుతాయా అనేది మాత్రం కొంత వేచి చూడే విధంగానైతే ఈ యొక్క ప్రభుత్వం అయితే కొంతమంది అంటే లీగల్ ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు. ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కొంత సందిగ్ధం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఒకవేళ లీగల్ ఒపీనియన్ కనుక తీసుకోకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో విద్యార్థి సంఘాలతో అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే శ్రీకారం చుట్టేందుకు అయితే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయితే సాల్మాన్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా వాల్యుయేషన్ చేసిన సెలెక్ట్ అయిన విద్యార్థులు తీసుకుంటే కనుక 90% ఇంగ్లీష్ మీడియంలో అటెండ్ చేసిన అభ్యర్థులు మాత్రమే దానికి సంబంధించి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తెలుగు మీడియానికి సంబంధించి 10% మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి తీసుకుంటే కనుక 90% మంది సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుంచి ఎలాంటి వెర్షన్ వస్తుంది? అంటే రీవాల్యుయేషన్కి వాళ్ళు ఓకే చెప్తున్నారు అనుకోవచ్చు అంటారా, లేదంటే రీమెయిన్స్కి ఓకే చెప్తున్నారు? ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం వారు మాత్రమే సెలెక్ట్ అయిన నేపథ్యంలో 60% ఉంటే ఎంపికైన వారిలో 90% ఉంది. అంటే దీంట్లో కొంత గందరగోళంగా ఉంది. అంటే 60% రాసిన ఇంగ్లీషు మీడియం విద్యార్థులు 90% ఏ విధంగా సెలెక్ట్ అయ్యారనేది మాత్రం కొంత తెలియకుండా ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఏదైనా అవకతవకలు జరిగాయా అనేది మాత్రం కొంత టీజీపీఎస్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి టీజీపీఎస్ అంటే ఏ పరీక్షలు నిర్వహించినా లేకుంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఉంది ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే పరీక్షలు నిర్వహించాలి. ఇలా పరీక్షలు నిర్వహించిన సందర్భంలో గతంలో కూడా అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఖచ్చితంగా అవకతవకలు అయితే ఎవరైతే చేస్తారో అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే దీంట్లో టీజీపీఎస్సీ లో నిర్వహిస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి అలాంటి వారిని సరెండర్ చేయాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ పరీక్షలు నిర్వహించినా ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షల్లో పకడ్బందీగా నిర్వహించాలి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు టీజీపీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని అయితే ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క గ్రూపులను ఈ యొక్క పరీక్షలు నిర్వహించే క్రమంలో అంటే పూర్తిగా ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు తీసుకునే ముందు ఇలాంటి మళ్ళీ హైకోర్టు దీని మీద ఖచ్చితంగా 8 నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారా లేకుంటే రీవాల్యుయేషన్ చేస్తారా అనేది ప్రభుత్వానికి మొత్తంగా తెలంగాణ హైకోర్టు గతంలో ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. మళ్ళీ మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేసి వీటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని, ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీను హైకోర్టు అయితే ఆదేశించింది. ఇందుకు హైకోర్టు టీజీపీఎస్సీకి 8 నెలల గడువునైతే విధించింది. ఈ తీర్పు గ్రూప్ 1లో జరిగిన అవకతవకలను బలపరిచింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులైతే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి తీర్పు వెల్లడించింది. మరి ఇప్పటికైనా ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ తీర్పు ప్రభావం భవిష్యత్ నియామకాలపై కూడా పడనుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించారు.
దాదాపు 21,000 పైచిలుకు అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇందులో 12,000 మంది అంటే 60% ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాశారు. ఎంపికైన వారిలో 90% ఆంగ్లంలో రాసిన విద్యార్థులే ఉన్నారు. తెలుగు మీడియంలో 8,000 మంది అభ్యర్థులు అంటే 40% మంది పరీక్ష రాస్తే కేవలం 10% లోపే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసం స్పష్టంగా కనపడుతోంది. ఉర్దూ మీడియంలో 9 మంది ఎగ్జామ్ రాశారు. వారిలో ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఈ గ్రూప్ 1 ఫలితాలను గమనిస్తే తెలుగు మీడియం వాళ్ళు చాలా నష్టపోయారని అర్థమవుతోంది. దీంతో గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు పలు అనుమానాలు లేవనెత్తి హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ తన వాదనలో ప్రస్తుతం తెలుగు మీడియం విద్యార్థుల కర్మ, వారి పరిస్థితి అంతే అన్నట్లుగా మాట్లాడింది. గతంలో టీజీపీఎస్సీ అడ్వకేట్ను న్యాయమూర్తి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను దిద్దించే క్రమంలో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ వాళ్ళకి వేరే కీ ఇచ్చారా అని అడిగినప్పుడు ఇవ్వలేదన్నారు. తర్వాత వాదనలో కీ ఇచ్చామని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అసలు మూల్యాంకనం సరిగ్గా జరిగిందా, జరగలేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో సగటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి వచ్చిన మార్కుల కన్నా ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ రావడమే దీనికి నిదర్శనం. మరోవైపు కొన్ని పరీక్షా సెంటర్ల నుంచే మెజార్టీ అభ్యర్థులు ఎంపిక కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గతంలో ఈ నియామకాల్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఎంపిక చేస్తున్నప్పుడు జీవో 55ను అనుసరించేవారు. ప్రస్తుత నియామకం కోసం జీవో 29 తీసుకొచ్చారు. దీంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘన జరగడం వలన సామాజిక వర్గాల వారికి అన్యాయం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్లి మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఇది అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది.